యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తరువాత ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంట జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ఉన్నారు. నేను అలాగే మా సోదరుడు ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి బీర్ల ఐలయ్య గారు, ఎమ్మెల్యే, విప్పు, డీసీసీ ప్రెసిడెంట్, ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో వారు 3 పనులు నిర్వహిస్తూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సైదాపూర్లో సబ్స్టేషన్ కానీ, ఆలేరులో సబ్స్టేషన్ కానీ, అంగన్వాడీ సెంటర్ కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కింద మాట్లాడుతాం రాజకీయం కాబట్టి, పైన మాట్లాడదు కాబట్టి కింద మున్సిపల్ ఎన్నికల ప్రచారం కూడా ఈరోజు ప్రారంభిస్తున్నాం. రేపు బహుశా రేపు మధ్యాహ్నం ఎల్లుండో నోటిఫికేషన్ వస్తుంది. అవన్నీ రాజకీయాలు ఇక్కడ మాట్లాడకూడదు కాబట్టి స్వామివారి ఆశీస్సులు వారిని అంటే మన అందరి విలవెల్పే కాదు, ఇలా తిరుపతిలో లాగా ఇంకా కూడా ఫ్యూచర్లో డెవలప్ చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నాతోని ఐలయ్య గారితో ఎప్పుడు డిస్కస్ చేస్తున్నాం. త్వరలో దీనికి బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మాతో చర్చించడం జరిగింది. ఇప్పటికీ ఐలయ్య గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గతంలో 100 సంవత్సరాల కలిసి ఆచారాలను కూడా పైన నిద్రించే డార్మెంట్ నుంచి మొదలుపెట్టుకుంటే, టాయిలెట్ నుంచి మొదలుపెడితే ఆటోలు కూడా బ్యాన్ చేస్తుంది, వాటికి కూడా పర్మిషన్ ఇప్పించి ఇక్కడే నిద్ర చేస్తాడు, ఇక్కడనే కొబ్బరికాయలు కొడతాడు. ఎంత సాంప్రదాయాన్ని అన్ని ప్రారంభించడం, ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మేము డిస్కస్ చేసుకున్నాం ముఖ్యమంత్రి గారితో, అది స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. కూడా నమస్కారం తెలియజేసుకుంటూ